అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లుగాక. ఎంతో మందికి లేనటువంటి గొప్ప సంతోషకరమైన పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చాడు. చాలా మంది వాళ్ళ బిజీల్లో, వాళ్ళ పనుల్లో ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. కానీ మనమైతే ఎక్కడున్నాము? దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. బాగుంది, సంతోషం. అయితే ఒక ప్రశ్నతో మనం వెళదాం. రాత్రి మేము చాలా ప్రయాసపడ్డాం అనుకుంటున్నాము, కానీ వాస్తవంగా అంత ప్రయాస అనిపించలమ్మా. అంత దూరం నుంచి రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండా కానీ అనిపించలమ్మా. కారణం ఏంటంటే ముందున్నటువంటి దేవుని పరిచర్య మమ్మల్ని హుషారు తెప్పించింది, ఉత్తేజపరిచింది. దానివల్ల మేము ఇప్పటికీ అలసిపోలేదు. ఇక్కడ భోజనం బాగా ఎక్కడ ఉంటుంది? ఈ ప్రాంతం దగ్గరలో ఎక్కడ బాగుంటుంది భోజనం? ఎక్కడ? నర్సీపట్నం. ఇంకో హోటల్ పేరు ఏదని చెప్తారా? తెలిసింది? ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా మంచి హోటల్ ఎక్కడ ఉంది, ఇక్కడ భోజనం చేయాలంటే చెప్తారా? చెప్తారు కదా, పలానా చోటకు బొమ్మని, పలానా చోటకు బాగుంది, అక్కడికి వెళ్ళండి. అలా మనము చెప్తూ ఉంటాం. ఎందుకు? మనము రుచి చూసి ఉన్నాం కాబట్టి. ఆ హోటల్లో భోజనం బాగా ఉంటుంది అని మనము రుచి చూసి ఉన్నాం కాబట్టి పిచ్చి హోటల్ పంపించాం కదా. మనం ఎవడన్నా వచ్చి ఆకలి అవుతుందయా, ఎక్కడ దగ్గర మంచి హోటల్ ఉందంటే పిచ్చి హోటల్కి ఏం పంపించంగా, బాగలేని హోటల్కి ఏం పంపించంగా, మంచి హోటల్కే పంపిస్తాం. కారణం ఏంటంటే మీరు రుచి చూశారు, ఆ భోజనం యొక్క రుచి మీకు తెలుసు కనుక ఆ రుచి ఏ విధంగా మీరు ఇతరులకు పంచుకుంటున్నారో, అదేనా? ఆ రుచిని మీరు ఏ విధంగా ఇతరులకు పంచారో ఎవరన్నా అడిగినప్పుడు క్రీస్తు అనేటటువంటి రుచిని కూడా మీరు పంచాలి. అదేనా? క్రీస్తు అనేటటువంటి రుచిని కూడా పంచాలి. ఒకవేళ అలా పంచకపోతే ఏమవుతుందని అపోస్తలుడైన పౌలు తన అనుభవం గురించి చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. 16, 17, 18 వచనాలు. జాగ్రత్తగా వింటారు అందరూ? చెప్పండి. అక్షయ కారణం లేదు, సువాసన ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువాసన ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువాసన ప్రకటిస్తున్నప్పుడు సువార్త నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగింపబడకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడే నా జీతము. సువార్తను ఉచితముగా ప్రకటించడే నా జీతము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? తన అనుభవాన్ని చెప్తున్నాడు. బాగానే ఉంది. చెప్తూ ఒక పెట్టున కేకేస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు. అదేంటండి, సువార్త ప్రకటించకపోతే శ్రమ? మనందరం బాగానే ఉన్నామే. ఏమండి, మనకు శ్రమలు వచ్చినాయా? యేసయ్యను నమ్ముకున్నాము, యేసయ్యలో రక్షణకు వచ్చాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘాలు నడుపుతున్నాము, కాపరతత్వం చేస్తున్నాము, బోధన చేస్తూ ఉన్నాము. సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడేంటి? మనకేమైనా వచ్చినాయా శ్రమలు? మనకేమైనా శ్రమలు వచ్చినాయా? మరి ఏంది మరి అపోస్తలుడైన పౌలు అని చెప్తున్నాడు? ఎందుకు మనల్ని భయపెడుతున్నాడు ఆయన ఎందుకు మనల్ని భయపెడుతున్నాడు? జాగ్రత్త వింటారా? మరి జాగ్రత్తగా వినండి. అయ్యో, నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. ఎందుకు శ్రమ? సువార్త ప్రకటించకపోతే శ్రమ అనేది
ఒక రక్షింపబడిన వ్యక్తికి ఎందుకు అన్నది ఈరోజు ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకొని మనం ముందుకు వెళదాం. కారణం ఏంటంటే మనందరము ఏదో ఒక రీతిగా సువార్త చేత పట్టబడిన వారమే. ఒకప్పుడు మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా ఎవరు వచ్చారు మన దగ్గరికి? యేసయ్య తన సువార్త ద్వారా మన దగ్గరికి వచ్చి మనల్ని పిలిచాడు. అవునా? ఇప్పుడు మనందరం ఇప్పుడు ఏమయ్యాము? రక్షింపబడి సేవకులు. ఇంతకీ రక్షింపబడటం అంటే అర్థం ఏంటి? ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి. రక్షింపబడటం అంటే మేము చెప్తాము అన్నవాడు చేతులు ఎత్తండి. మన అందరూ రక్షింపబడ్డవాడు ఆయన, అందులో డౌట్ లేదుగా. ప్రతి వారం యేసయ్య రక్తంలో పాల్గొంటున్నామా? శరీరంలో పాల్గొంటున్నామా? కనుక ఇప్పుడు రక్షణ అంటే చెప్పండి. ఎందుకంటే రక్షింపబడ్డాం కదా మనం. సాక్ష్యం జీవితం ఉందిగా మనకి సంఘంలో. ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేస్తున్నాం కదా మనం. అసలు విషయం చెప్పండి. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? ఎంతమంది చెప్తారు? పాపం నుండి సరే, యేసయ్య చెప్పిన మాటల దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. యేసయ్య ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆయన చెప్పిన దాన్నే మనం మాట్లాడుకుందాం. వేరే మన సొంత మాటలు ఏమీ వద్దు. ఇరవై 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఎక్కడికి రాడంట? వాడు తీర్పులోనికి రాక. రక్షణ అంటే ఏంటంటే, రక్షణ అంటే ఏంటి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అవునా? మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాం. ఆ దాటి ఉన్న అనుభవం మనకున్నది కదా. అర్థమైనా? మరణములో నుండి జీవములోకి అంటే నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళే టికెట్ కొనుక్కున్నాము మనం. అవునా? ఈ టికెట్ కొనుక్కున్నప్పుడు మన బిడ్డలు కూడా, మన కుటుంబం కూడా, మన భార్య కూడా మనతో పాటు నరకంలోకి పోకుండా పరలోక రాజ్యం రావాలని ఆనందపడుతూ ఉంటాంగా. మనం కోరుకుంటాంగా. మన పిల్లలు కూడా పరలోకి రావాలని కోరుకుంటాం కదా. మరి వారికి ఈ మరణము నుండి జీవములోకి ప్రవేశించేటటువంటి ఈ రక్షణ కార్యాన్ని చెప్పారు ఎవరన్నా? చెప్తున్నారా? మొదటగా నీ కుటుంబం నుంచే మీరు ప్రారంభించారా? క్రైస్తవుడు అంటే ఏంటంటే స్వార్థం లేనివాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? స్వార్థం లేడు. పరుని యొక్క మేలును కాంక్షించువాడు. ఎవరు? పరుని యొక్క మేలుని కాంక్షించువాడు. యేసయ్య నిజముగా మనము మరణమునికి వెళ్ళవలసిన వారమైతే ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనందరికీ తెలుసు కదా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు అపోస్తలుడైన పౌలు, మనం ఇంకనూ పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు, అంటే మంచోడు అని చనిపోయాడు. మన కొరకు కాదు కదా. మన కొరకు మంచోడు అని చనిపోయాడా? మనం ఇంకనూ పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనము గనక క్రీస్తుని గనక ప్రేమిస్తూ ఉంటే, జాగ్రత్తగా వినండి, మనం గనక యేసయ్యను ప్రేమిస్తూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాణం పెట్టొద్దులే, ఆయన పెట్టాడు. ఆయన పెద్ద ఆయన, గొప్ప ఆయన కాబట్టి ఆయన పెట్టాడు. అసలు మనం యేసయ్యని ప్రేమిస్తున్నామా లేదా? ఫస్ట్ పాయింట్. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు అంటే ఆయనకు రుజువేంటి? తన ప్రాణం మన కొరకు పెట్టాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అయ్యా మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా అని. మీరు ఒక రుజువు చెప్పండి నాకు. ఏమన్నా చెప్పగలరా ఒక రుజువు? ఎవరైనా చెప్పలేరు. కారణం ఏంటి అంటే యేసయ్య చెప్పినవి మీరు సరిగా వినటం లేదు. అంతేనా?
చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త నా ఆజ్ఞలను అంగీకరించి ఆయన అంగీకరించి వాటిని గైకొను వాడైనను ప్రేమించువాడు. ఎవరంట? ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడంటే ఆయనకు రుజువు ఏంటి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అవునా? ఆయన మనల్ని ప్రేమించాడు అంటే ఆయనకు రుజువు ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మీరు ఆయన ప్రేమిస్తున్నారు అంటే ఆయనకు రుజువు ఏంటి? బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రాన మనం ప్రేమిస్తున్నట్టు కాదు. దేవుని ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నంత మాత్రం ప్రేమిస్తున్నట్టు కాదు. ఏం చెప్తున్నాడు ఆయన? నా ఆజ్ఞలు గైకొని వాటి చొప్పున చేయవాడు ఏమో చేస్తాడంట? నన్ను ప్రేమిస్తున్నాడు అంట. ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడు అని. ఇంతకీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ప్రధానమైనటువంటి ఆజ్ఞ సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. అవునా? మరి ఆయన ప్రేమిస్తున్న వాళ్ళు ఈ పని చేయాలా లేదా? ఆయన ఆజ్ఞలు గైకొనాలా లేదా? మాకు చెప్పలేదండి. ఎవరు చెప్పారు ఇది? యేసయ్య శిష్యులు చెప్పాడు. మాకు చెప్పారంటారు, మాకు చెప్పలేదు కదా. మరి అది కూడా పాయింటే. మాకు చెప్పలేదు కదా, యేసయ్య శిష్యులు చెప్పాడు ప్రకటించమని, మాకు చెప్పలేదుగా అని అంటామేమో. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడంటే ఆ నిబంధనలోకి అంటుగట్టబడతాం మనం. ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో కడవబడతామో అపోస్తలుడికి ఇచ్చినటువంటి నిబంధనలో మనం ఏం చేస్తాం? అంటుగట్టబడతాం. యేసయ్య ఎవరంటే? మన ఇంటి పక్కన ఆయన? మన బంధువా? మన అన్న? మన తమ్ముడా? మనకి ఎట్లయ్యాడు ఆయన అన్న? ఆయన రక్తంలో మనం అంటుకట్టబడ్డాము. ఆ ఒలివ ద్రాక్షావల్లికి మనము అంటుకట్టబడ్డాము. ఒక ద్రాక్షావల్లికి అంటుకట్టబడిన తర్వాత ద్రాక్షావల్లికి ఏ బలం అయితే మనం ఎరువుగా వేస్తామో అది అన్నిటికీ వస్తుందా? అంటు కట్టబడిన దానికి కూడా వస్తుందా ఆ బలం? లేదా ఒరిజినల్ మొక్కకే వస్తుందా? అంటు కట్టబడినటువంటి మొక్కకు కూడా మనం వేస్తున్నటువంటి ఎరువు బలంగా వస్తుంది. ఒకవేళ అలా వెళ్ళలేదనుకో, ఆ అంటు కట్టబడింది చచ్చిపోద్ది. యేసయ్య అనేటటువంటి ఆ ద్రాక్షావల్లికి మనం ఏమయ్యాము? అంటుకట్టబడ్డాము. అర్థమైందా? నువ్వు నేను రక్షింపబడిన తర్వాత ఆయన శరీరములోను ఆయన రక్తములోను చెయ్యి వేస్తూ వారం వారం ఉన్న తర్వాత ఇప్పుడు యేసయ్య ఎవరో పరాయుడు కాదు. ఎవరు? అపోస్తలుడైన పౌలు పరాయుడు కాదు, పేతురు పరాయుడు కాదు, యాకోబు పరాయుడు కాదు, యోహాను పరాయుడు కాదు. వారికి ఇచ్చిన ఆజ్ఞలు కూడా మనకి ఇచ్చిన ఆజ్ఞలుగా మనము స్వతంత్రించుకోవాలి. అదేనా? వారికి ఇచ్చిన ఆజ్ఞలు కూడా మనము మనకిచ్చిన ఆజ్ఞలుగా స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? నన్ను ప్రేమించుతున్నారు అంటానికి గుర్తు ఏంటంటే నా ఆజ్ఞలు గైకొనుము. ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో వాడే నన్ను ప్రేమిస్తున్నట్టు. అవునా అన్నాడా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇదంతా చెప్పుకొచ్చాడు, బాగానే ఉంది. అపోస్తలుడైన పౌలు ప్రకటించకపోతే ఎందుకు శ్రమ అన్నాడు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అదేనా? ఏ ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుంచి పరలోకము ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులకు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి అని చెప్పాడు. అది చెయ్యలేదనుకో ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం ఏడొస్తుందండి. భలేవాళ్ళే, మనందరం అతిక్రమించట్లా, మన పాపం వచ్చిందా? ఇప్పుడు మనందరం బాగానే ఉన్నాము. మరి ఏమండి చెప్పండి, ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం కాదు, నరకం అవుతుంది. సమ్మగా ఉంటుంది. అది తెలుసా? నిజమండి. మీరు ఎప్పుడు ఇక్కడ పొయ్యి ఉంటే కదా, చలికాలంలో పొయ్యికి వేడి తగిలిందా మనకి? ఎప్పుడన్నా తగిలింది? ఎవరికన్నా? మగవాళ్ళు మీకు తగలదండి, ఆడవాళ్ళు వాళ్ళకి అనుభవం ఉంటుంది. భలే సమ్మగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తిన్నంత సమ్మగా ఉంటుంది. ఒక పొయ్యిలో ఉన్నటువంటి ఒక నిప్పు కణం మనకు తగిలితేనే విలవిలలాడిపోతాం మనం. నిత్యము ఆరని అగ్ని అది. అక్కడ ఏడుపును పొల్లుకొనుకుంటున్నాం.
నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి అయ్యా నా గురించి చెప్పు. అనేక మంది ఇదిగో మరణంలోకి వెళుతున్నారు, వాడిని అగ్నిలో నుండి లాగినట్టు బయటికి లాగి వాడికి కొరకు నువ్వు ప్రాణం పెట్టినట్టుగా వాడిని బ్రతికించయ్యా మనకు చెప్తే, మనమేమో పరలోకానికి వెళ్తున్నాము, వాడినేమో నరకం పోతా ఉంటే చూస్తూ ఆనందపడుతూ ఉన్నాం. ఎప్పుడన్నా చెప్పారా మీరు? ఎవరన్నా తాగుతూ గందరగోళం చేస్తుంటే ఒరే తాగకరా నాయన, మనల్ని కొడతాడా? ఏమవుతుంది? చెప్పారు ఎప్పుడన్నా? చెప్పారా? అందుకే నాకు సాక్ష్యం విన్నాను. ఇక్కడ బండలు తీసుకొని కొట్టాడంట లాస్ట్ టైం ఇక్కడ బండ ఎత్తేసాడట. చూడండి, ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం. మనకు తెలియదు అది ఆజ్ఞ అతిక్రమం అని. చెప్పేది ఎవరు మనకి? మనకు చెప్పేవాళ్ళు ఉంటే ఎవరెవరెవరు నేను చేస్తాను తప్పు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఒక సాక్ష్యం లోకానికి చూపించాలి. వీళ్ళు ఎందుకు వచ్చారు అక్కడి నుంచి? వాడికి ఏం పెద్ద డబ్బున్నవాడు కాదండి, పెద్ద పెద్ద సంఘాలు కాదండి. వాళ్ళకున్న దాంట్లో తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్దాం రండి అని అన్నారు. ఇక్కడికి వస్తే మాకేమైనా ఆనందం దొరుకుతుందా? మీరేమైనా బహుమతులు ఇస్తారా మాకు? మీరేమైనా కిరీటాలు పెడతారా మాకు? మా డబ్బుని మా శ్రమని మేము ఇక్కడ ఖర్చు చేయడానికి వచ్చామంటే కారణం ఆయన ఇచ్చిన ఆజ్ఞని విధేయత చూపించడం కోసం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము మీకు సువార్త ప్రకటించడం కోసం. ఒకవేళ ఇది గనక తప్పిపోయామనుకో, మనము దేవుణ్ణి ప్రేమించిన వారము కాము. దేవుణ్ణి ప్రేమించిన వారం కాము. ప్రేమించిన వారం కాకపోతే ఏమవుతుంది చెప్పమంటారా? ఆరని అగ్నిలో పడతాం. అందుకోసము ఒక బిడ్డను కేక వేసి అపోస్తుడైన పౌలు, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. చాలామంది చాలా విధాలుగా ఉంటారు. సరే బాగానే ఉందయ్యా, నేను సువార్త ప్రకటిస్తాను, 7 నుంచి అలా ఊరికి పోవాలి, నాకు ఉన్నదే సంఘానికి వారానికి వచ్చి నాకు వచ్చేది ఎంత వస్తాయి? మహా వస్తే ఒక 300 వస్తాయేమో, 200 వస్తాయేమో. నేను ఆడ పెట్టుకుని ఆయిల్ పోవాలనుకో, ఆయిల్ పెట్టుకొని పోవాలి, అంత దూరం నా బండికి ఆయిల్ కావాలి. అక్కడ పోతే మళ్ళీ పోవా కావాలి, ఖర్చు. ఎట్లా? నేను ఎక్కడ పోయాను? దానికంటే ఇంటికాడ కూర్చుంటే హాయిగా ఉంటాను అన్న భావంలో చాలామంది ఉంటారు. జీతం అపేక్షించటం. నాకు గనక ఒక 1000 రూపాయలు కనుక ఇస్తే నేను పోయి సువార్త ప్రకటిస్తాను. అపేక్ష. ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఏమంటాడు ఈయన? నాకు జీతం ఏం అవసరం లేదు. ఏమంటాడు చూడండి, ఒక మాట చదవండి. 17వ వచనం చదవండి, 18వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అద్భుతం. ఏమంటే సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం కదా, మరి నా జీతం ఏందయ్యా? నా జీతం ఏంది? భార్య బిడ్డలు వదిలిపెట్టుకుని ఎంతవరం వచ్చాం. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని. నాకు రోజుకి వచ్చేసి 5,500 6,000 రూపాయల జీతం నాకు. మరి ఇక్కడికి వచ్చానంటే నా 6,000 రూపాయలు వదులుకున్నట్టే కదా, అవునా? మరి నాకేంది లాభం మీ దగ్గరికి వచ్చినందుకు? మీరు ఏదైనా లంచం వేయండి. పోయేటప్పుడు ఒక 5,000 కదా, 6,000 కదా, 7,000 లంచం. మీరు లంచం ఇస్తే అప్పుడు నాకు సూట్. ఆ జీతానికి నేను పెట్టిన పేరు లంచం. ఏంటిది? లంచం. అట్రాక్షన్. మిమ్మల్ని ఆకర్షించుకోవటం కోసం నేను వస్తే మీరు మళ్ళీ రెండోసారి నన్ను పిలవటం కోసం నాకు ఒక లంచం పడేస్తున్నారు. ఎంత? నా జీతం నాకు ఇస్తున్నారు. నేను ఇక్కడ మీ చేతుల నుండి గనక జీతం గనక పుచ్చుకున్నాను అనుకో, ఇందాక తల్లి సిస్టర్ చెప్పింది, అక్కడ అనేకమైన ప్లేసులు ఉన్నాయంట. ఏం ప్లేసులు ఉన్నాయి? అనేకమైన ప్లేసులు ఉన్నాయి. నువ్వు ఇక్కడ తీసుకొని నువ్వు అనుభవించేసి దేవుని సేవ చేస్తాను అని అన్నావు అనుకో, అక్కడ కూలి పని చేయాల్సి వస్తుంది. పోయి ఎక్కడ? పరలోకంలో కూలి పని చేయాల్సి వస్తుంది. మా ఆవిడ అంటా ఉంటుంది అప్పుడు, ఏమండి ఎక్కడో ఒక చోట పరలోకం పోతున్నా కదా అంతలా. నేను అంటది, నరకం పోవట్లేదు కదా, కూలి పని చేస్తే ఏ పని చేస్తే నేను పరలోకం పోతున్నాను కదా. మా ఆవిడ ఏదన్నా సందర్భం వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఉంటాను, ఓ ఇట్లా ఉంటే పరలోక రాజ్యంలో అనుభవించలేవు. పరలోక రాజ్యం అనుభవించడం అనేది ఒక గొప్ప అనుభూతి. కనుక ఇక్కడ మంచి చేసుకుంటే కానీ అక్కడ పెద్ద పెద్ద అవకాశాలు మనకు రావు అని అంటే ఆ మాట అంటారు.
ఏం పర్లేదు కండి, జాగ్రత్త. ఇక్కడ మనము జీతం తీసుకున్నామా, అక్కడ జీతం కోల్పోతాం, అది మర్చిపోవద్దు. ఇక్కడ మనం జీతం తీసుకుంటే అక్కడ జీతము కోల్పోతాం. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నా జీతం ఏంటిదంటే, ఆయన జీతం చెప్పండి అయ్యా, ఆయన జీతం ఏంటి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త నాకున్న అధికారమును పూర్ణముగా విడిగా పంచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించే నా జీతము. ఏమండి, ఎంత ఆనందకరం అండి అది, ఎంత సంతోషం అండి. మీకు ఒక విషయం చెప్తానండి, నేను నిజం చెప్తున్నాను. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే, దీన్ని బట్టి చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ఒక క్లర్క్గా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు 1991లో, పెళ్ళి 94లో అయింది. నాకు ఒక బిడ్డ పుడితే నాకు ఒక సైకిలే ఉంది. ఇల్లు మొత్తంలో ఉన్న సామాను మొత్తం కనుక అమ్మితే మహా వస్తే ఒక 5,000 రూపాయలు వస్తాయి. నా ఆస్తి అది ఒక 5,000 రూపాయలు వస్తాయేమో నా సామాను మొత్తం అమ్మితే. అలాంటి రోజుల్లో నా భార్యని నా బిడ్డని ఎక్కించుకొని సైకిల్ మీద 60-70 కిలోమీటర్లు పోయి సువార్త సేవ చేశాను. తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబుని కూడా వెంట పెట్టుకొని, చిన్న బిడ్డలండి వాళ్ళు, నడుస్తూ ఉంటే వాళ్ళ చేతికి కరపత్రికలు ఇచ్చి పోయి పంచండ్రా. నేను ఎక్కడండి చర్చిలు ఉన్న దగ్గరికి వెళ్ళను. ఎక్కడైతే చర్చిలు లేకుండా యేసుక్రీస్తు వారి సువార్త అనేది అందకుండా ఉంటుందో ఆ ప్రాంతాలకు పోతాను. అప్పుడు ప్రార్థన చేశా, అయ్యా భార్య బిడ్డను తీసుకొని ఇంత దూరం నేను అంటే, అప్పుడు ఎట్లా చేశానంటే, ప్రతి 2వ శనివారం సెలవు ఉండేది నాకు. ప్రతి నెల 2వ శనివారం పోయేవాడిని, ఒక వర్షాకాలం తప్ప. ఎండాకాలంలో కూడా విపరీతంగా తిరిగేవాడు. ఎప్పుడు దేవుడు మమ్మల్ని అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతూ వచ్చాడు. తర్వాత ఒక బైక్ ఉంటే బాగుంటుందా అని ప్రార్థన చేశాను. సరే ఏం చేద్దాం, నాకు జీపీఎఫ్ అనే అకౌంట్ ఉంటుంది, మాకు దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటాయి. అవి చూసేసి వాడు ఎవడో వచ్చి, అయ్యా నీకు బండి ఇస్తాను నేను, కొనుక్కుంటామని అన్నాడు. ఆయన కొనుక్కుంటాను రా బాబు అని చెప్పేసి ఆ రోజుల్లో 25,000 పెట్టి ఒక బండి కొనుక్కున్నా, బాక్సర్. ఇప్పటికే ఉంది ఆ బండి. దాని మీద తిరిగానండి విపరీతంగా. 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోయి సువార్త సేవ చేశాను. భయంకరంగా తిరిగాను నేను, నా భార్య, పిల్లలు. అయ్యా ఒక కారు ఉంటే బాగుంటుంది అయ్యా అన్నాను. చూడండి, దేవుని సేవ నిష్పాక్షంగా చేస్తే పిలిచి బ్యాంకులో నుంచి కారు కొనుక్కున్నట్టు చేశారండి. అద్భుత రీతిగా ఆ కారుతో దేవుని సువార్త చేశాను. ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నాను అంటే ఇతరుల దగ్గర ఆశించకుండా, చేయి చాపి జీతం తీసుకోకుండా దేవుని సేవ చేశాను కాబట్టే ఈరోజు దగ్గరగా నా ఆస్తి 2-3 కోట్ల రూపాయలు. ఆ రోజు 2-3 వేలు కూడా లేనిది ఈరోజు 2-3 కోట్ల రూపాయలకి దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నన్ను తీసుకొచ్చాడు. కారణం ఏంటి చెప్పమంటారా? ప్రతిదానికి నేను చేయి చాపే రకం కాదు, జీతం తీసుకునే రకం కాదు. నా జీతం యేసయ్య ఇస్తాడు. మీరు ఎంత ఇస్తారండి? నాకు ఇస్తే ఒక 1,000 రూపాయలు 2,000 ఇస్తారు. ఎంతకంటే ఎక్కువ ఇస్తారా? ఒక 1,000 రూపాయలు 2,000 ఇస్తారు. అదే నా యేసయ్య ఇచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుందండి? నా కారు కియా క్యారెన్స్ 20 లక్షల రూపాయలు నా కారు. దేవుడిస్తే అట్లా ఉంటుంది. మీరు ఇస్తే 1,000-2,000 ఇస్తారు, నాకు దేవుడిస్తే. కనుక నిస్వార్థముగా ఇతరుల దగ్గర అపేక్షించకుండా మీరు యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యని ప్రేమిస్తే మీరు దేవుని సేవ చేస్తారు. ఇక రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఎందుకు వస్తుంది అన్నాడు శ్రమ? సువార్త ప్రకటించకపోతే శ్రమ ఎందుకు వస్తుంది? ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే. అర్థమైందండి? ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే అసలు ఆయన ప్రేమించిన వాళ్ళ కిందే లెక్క రాము. కనుక మనము శ్రమ. రెండో శ్రమ, మీకు అందరికీ డబ్బు గురించి బాగా తెలుసు కాబట్టి ఆ డబ్బు గురించే మాట్లాడుకుందాం. తలాంతులు అని ఉన్నాయి దేవుని గ్రంథంలో. తలాంతులు మత్తయి సువార్త 25వ అధ్యాయం. తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? తలాంతులు ఏంటి? ఆ తలాంతులు చెప్పండి అమ్మ ఒకసారి, ఎవరన్నా చెప్పండి అయ్యా. తలాంతులు చెప్పండి. 14వ వచనం నుంచి ఉంది. 25వ అధ్యాయం 14వ వచనం నుంచి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని ఏమిస్తాడు? ఎవరిచ్చారు?
పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందంటే, పరలోక రాజ్యంలోనంట ఆయన దేవుని కుమారుడు తన ఆస్తిని కొంతమందికి ఇచ్చాడంట. పరలోక రాజ్యంలో ఆస్తి ఉండటం ఏంటి? మనం ఏమనుకుంటున్నాం? టాలెంట్స్, తలాంతులు అంటే ఏమనుకుంటున్నాం? టాలెంట్స్. ఏంటి ఆ టాలెంట్స్లు? వాక్యం చెప్పటం, పరిచర్య చేయటం, సంగీతం మాట చేయటం, ఇవన్నీ మనకు ఉన్నటువంటి టాలెంట్స్. ఇవి నేర్పారు మనకి. ఎవరు నేర్పింది? పాతకాలపు భక్తులు మనకి తలాంతులు అంటే ఇవి నేర్పారు. కనుక మనం ఏమనుకుంటున్నాము? తలాంతులు అంటే ఇవే అనుకుంటున్నాము. కానీ ఆయన ఏమంటున్నాడు? తన ఆస్తి అంట. పరలోకంలో ఆస్తి ఏ రూపంలో ఉంటుందండి? ఇప్పుడు మీరు మంచి ఫలమును ఫలించుడి అని అన్నాడు. ఏంటి ఆ ఫలాలు? యాపిల్ కాయలు, ద్రాక్ష కాయలు, మామిడి కాయలు, ఇవే కదా? అవునా కాదా చెప్పండి. కాదు. అంటే ఏంటి ఉన్నాయి ఫలాలు? ఏంటి ఆ ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఫలించాలి మనం. ఇవి ఎవరు? వీళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు, అంటే పరిశుద్ధాత్మ బిడ్డలు. మనము కూడా మంచి బిడ్డలను కన్నామనుకో, ఏమంటారు? వాడి ఫలాలు మంచి ఫలాలు కన్నాడు, వాడి ఫలము మంచి ఫలం అంటారు. ఇప్పుడు ఈయన నేను సువార్తను ప్రకటించేసి ఈయన రక్షణలోకి తీసుకొచ్చాను అనుకో, ఈయన నాకేమవుతాడు? కుమారుడు అవుతాడు. నేనేమవుతాను? ఆయనకి ఆత్మీయ తండ్రి అవుతాను. అవునా? ఇట్లా పరలోక రాజ్యంలో ఎవరు నివాసం చేస్తూ ఉంటారు? పరలోక రాజ్యములో దేవుని దూతలు, ఆత్మలు, వీళ్ళంతా ఉంటారు కదా. అవునా? అవునా? దేవుని యొక్క ఆస్తి ఏంటి పరలోక రాజ్యంలో? ఆత్మలు అనుకోండి కాసేపు మీకు అర్థం కావడం కోసం. ఈ ఆత్మలన్నీ నింపబడితేనే కదా పరలోక రాజ్యం. యేసయ్య ఎవరిని చూస్తూ ఉంటాడు అక్కడ? ఆస్తిని చూసుకుంటూ ఉంటాడా? వ్యాపారం చేస్తూ ఉంటాడా యేసయ్య? కాదు కదా. ఆయన వడ్డీలకు ఇచ్చుకునే వడ్డీ వ్యాపారుడా? కాదు కదా. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆత్మల సంరక్షకుడు ఆయన. పరలోక రాజ్యంలో ఏముంటాయి? ఆత్మలు ఉంటాయి. ఒక అతనికి ఎన్ని ఆత్మలు ఇచ్చాడంట చూడండి. ఒక అతనికి తన ఆస్తిని 5 తలాంతులు ఒకరికి, 2 ఒకరికి, 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చాడు. అర్థమైందండి? ఒకడికేమో 5 ఆత్మలు ఇచ్చాడు, ఇంకొకడికేమో 2 ఆత్మలు ఇచ్చాడు, ఇంకొకడికేమో 1 ఆత్మ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? నిన్ను ఈ భూమి మీదకు పంపిస్తూ చెవిలో చెప్పాడు అనమాట. అయ్యా రామకృష్ణ, నిన్ను నేను ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నానంటే, ఇదిగో భూమి మీద రక్షింపబడవలసిన వారు 5 ఉన్నారు. ఎవరు? రక్షింపబడవలసిన వారు 5 ఉన్నారు. వాళ్ళకి సువార్త చెప్పి రక్షించవలసిన బాధ్యత నీదే. అందుకే నేను భూమి మీద పంపిస్తున్నా. అదే నీకు, నువ్వు భూమి మీదకి ఎందుకు పోతున్నావు? ఆడెవడే ఉన్నాడు కదా రక్షింపబడవలసిన, వాడి కోసం వచ్చావు భూమి మీదకి. అంటే నీ భార్య బిడ్డను పోషించుకోవడానికి కాదు. అర్థం కదా? పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా పిల్లగంటం కోసం కాదు. ఎందుకు వచ్చావు? ఎవడనో రక్షించటానికి దేవుడు నిన్ను ఇక్కడికి పంపాడు. అర్థమైందా? అతను ఏం చేశాడంటే, ఒక అతను హాయిగా 5 తీసిస్తే 10 మందిని తీసుకెళ్ళి ఇచ్చేసాడు ఏసైకి. ఎంతమంది ఇచ్చాడు? అయ్యా నువ్వు నాకు 5 రక్షింపమన్నావు, కానీ నాకు ఇంకా చాలా మంది నాకు వచ్చారయ్యా, నాకు తెలిసారు, కనుక వాళ్ళని కూడా రక్షణలోకి నడిపించేశావు. ఇదిగో 10 ఆత్మలు అన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు. ఏమన్నాడు? డబ్బుల కోసం ఆయన బడా నమ్మకమైన మంచి దాసుడు అనలా, టాలెంట్ల కోసం ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు అనలా. నీ చేతికి అప్పగింపబడిన ఆత్మని వదిలి వేయకుండా రెట్టింపు చేసి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టావు కాబట్టి నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. దేని మీద అధికారిగా ఉండమన్నాడట? అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా. ఏమండి, నేను చెప్పాను ఇందాక, మనం భూమి మీద ఎంత కష్టపడితే అంత రెట్టింపు మనకి జీతం వస్తుంది. ఇక్కడ జీతం తీసుకొని మన దమ్మను కూర్చున్నాం అనుకో, ఏమి రాదు. ఆయన ఏం చేశాడు? 5 అంటే 10 మందిని తీసుకొచ్చాడు. చివరికి అతను ఒక రాజు అయ్యాడు. అక్కడ అనేక మంది మీద అధికారిగా దేవుడు నియమించాడు. ఈ భూలోకంలో నువ్వు సంచి తగిలించుకొని తినటానికి తిండి లేకుండా రోడ్ల నడిచిన వాడివే, కానీ పరలోకములో నువ్వెవరివి? రాజువి. కారణం ఏమిటి? ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్నటువంటి ఆత్మలను బట్టి. అర్థమవుతుందా నేను చెప్తుంది?
నేను కొత్త భాష ఏమైనా చెప్తున్నానా? అర్థమవుతుంది? ఓకే. ఈ భూమి మీద మీరు సంపాదించుకున్న దాన్ని బట్టి మీకు పరలోకంలో జీతం వస్తుంది, గొప్ప గొప్ప స్థానం. ఇంకో అతనికి ఎంతమందిని ఇచ్చాడు? ఇద్దరిని ఇచ్చాడు. ఇద్దరినిస్తే ఆయన ఏం చేశాడు? అతను కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఇక అసలు హీరో ఉన్నాడు ఇప్పుడు, ఆయన గురించి చెప్పుకుందాం. ఈయనకి ఎంతమంది ఇచ్చాడు? ఒక్కడిని ఇచ్చాడు. ఎందుకు? వీడికి ఆల్రెడీ వీడి సోంబేరుడు, వీడి పని చేయలేడు, ఆ సంగతి ఆయన తెలుసు. ఏం తెలుసు? వీడు ఆల్రెడీ సోంబేరుడు, వీడు పని చేయలేడు కనుక వీడికి మీద ఎక్కువ భారం పెట్టద్దు. అరే నువ్వు ఒక్కడిని తీసుకొని రా చాలు అని చెప్పి ఒక ఆత్మని చెప్పాడు. ఒక ఆత్మ పేరు చెప్పి నీకు పంపించాడు. అదేనా? వీడేం చేశాడు? ఎంత సోంబేరుడు అంటే, సోమరంటే, ఏడ తిరుగుదాం ఏడ చేద్దాం అబ్బా, ఇంకొకటి సువార్త చెప్పాలంటే నేను పోయి తిరగాలి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి, వీధుల్లో నిలబడాలి, ఏం చూస్తే ఆ బీజేపీ వాడు వస్తాడో, ఆర్ఎస్ఎస్ వాడు వస్తాడో, గొడవలు చేస్తాడో, ఎందుకు వచ్చిన పని నాకు, అబ్బా ఏమైందిలే అని చెప్పేసేసి సైలెంట్ అయిపోయాడు. ఒకనొక టైం వచ్చింది, దేవుడు లెక్కడిగే టైం వచ్చింది. దేవుడు లెక్కడిగే టైం వచ్చింది. అరే అబ్బాయి నీకు ఒకటి ఇచ్చానుగా ఇటు తీసురా అని అన్నాడు. నువ్వు కఠినుడివి, నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడివి, అందుకోసం నేను భూమి లోపల పాతి పెట్టాడంట. అక్కడ రాయబడిన మాటలు చదవండి ఒకసారి. 29వ వచనం, 27 చదవండి, 25 చదవండి అమ్మా. వెళ్ళి తలాంతులు భూమిలో దాచిపెట్టితివి, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను అతను అన్న మాట. అందుకు అతడు యజమానుడు వారిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయివాడనని, చల్లని చోట పంట కూర్చువాడు అంటే అర్థం ఏంటి? విత్తన చోట కోయివాడని, చల్లని చోట పంట అంటే అర్థం ఏంటి? విత్తని చోట అంటే ఏంది? నాది కాని చోట. ఉదాహరణకి నేను ఒక చేనులో విత్తనం వేసి మొక్కలు మొలిసింది అనుకోండి, ఆ చెట్టు వచ్చి నాది, కానీ ఆయన నాటిన మొక్క దగ్గర పోయి ఈ మొక్క నాది అని అంటానంట నేను. అర్థమైనా? యేసయ్యని అంత దుర్మార్గుడిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు? ఈ కొంట్లో గుడిచిపెట్టినాడు. నువ్వు విత్తని దానివి, తర్వాత మాట ఏమంటాడు? అసలు మా విత్తనాలే జల్ల నువ్వు, కానీ ఆ పంట నాదే అంటున్నావు. అంటే యేసయ్యని ఒక దుర్మార్గపు స్వభావం కలిగిన వాడిలాగా చిత్రీకరిస్తున్నాడు. వీడు సోమరయ్యింది కూడా గాక ఎన్ని మాట్లాడుతున్నాడో చూడు. అప్పుడేమన్నాడు యేసయ్య చూడండి, అట్టయితే నీవు నా సొమ్ము సాగుకారు ఏదో ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుంటుందినే అని చెప్పి ఆ తలాంతును వాడి అతను తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి అభివృద్ధి కలుగును, నేను వానికి కలిగినది తీసివేయబడును. మరియు అది అసలు టాపిక్ ఇది అనమాట. ఏంటంట? మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపల చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును తొళ్ళు కొలుకటయు. అర్థమైందండి? ఏముంటాయి అంట? పండ్లు కొరుకుటయో ఏడుపును ఉంటాయి. ఎక్కడ వేస్తున్నాడు? ఎక్కడది? నరకం. ఎవరు వేస్తున్నాడు? ఎవడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తున్నాడో వాడు రక్షింపబడ్డవాడే, దేవుని చేత నియమింపబడి భూమి మీద పంపించిన వాడే. దేవుడే నియమించాడు, ఒరే నాయన నువ్వు ఒక ఆత్మని రక్షించి తీసుకొని రా అని. ఒకవేళ ఆ ఆత్మ చేయి జారిపోతే నీ పరిస్థితి ఏమిటి? అయ్యో, ఏంటిది? అయ్యో, నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. ఆ ఒక్క ఆత్మను సంపాదించుకోలేక వాడు ఏ రీతిగా నరకంలో పడిపోయాడో, ఒకవేళ నేను సువార్త ప్రకటించిన ఎడల, నేను ఎవరినైతే పట్టుకోమని యేసయ్య నన్ను పంపించాడో, ఎవరినైతే రక్షింపమని నన్ను పంపించాడో, ఆ ఆత్మను నేను రక్షింపలేకపోతే నాకు అర్థమైందండి? ఎందుకంటే ఇప్పుడు ఆయన కేకబెట్టింది 2 చెప్పాను నేను. ఏం చెప్పాను? 1, ఆయన ఆజ్ఞను ఇచ్చి ఆ నిబంధనలో మనం పాలువారమై ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి.
రెండోది, దేవుడు మనకు అప్పజెప్పిన ఆత్మల్ని ఈ భూమి మీద సోమరిగా పాతి పెట్టకుండా ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టేసేద్దాం. బైబిల్లో బైబిల్ పక్కన పెట్టేసేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చేతులు ఎత్తండి. ఎంతమంది మీరు సువార్త ప్రకటించి రక్షణలోకి తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకని ధైర్యం చాలతలేదు? చేతులు ఎత్తడానికి ధైర్యం రావట్లేదు అంటే చేయట్లా. ఒక ఆయన అటు ఇటు కాకుండా ఎత్తాడు అంటే ఆయనకి పూర్తిగా నమ్మకం లేదన్నమాట. నమ్మకం ఉందా? పెద్దగా ఎత్తండి. అదిగో ఒకరు చూస్తే మిగతా వాడికి కూడా వచ్చేసింది ధైర్యం. రైట్, సంతోషం. మరి మిగతా వాడి పరిస్థితి ఏమండి? నిన్ను రక్షించినట్టు వాడు మిగతా వాడిని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వు పోయి వాళ్ళకి చెప్పు. ఇప్పుడు ఆమెతో అంటే డైరెక్ట్గా మాట్లాడాడు యేసయ్య, అందరితో అట్లా మాట్లాడు. నీలాంటి నాలాంటి నిలబెట్టాడు, మనమే పోయి చెప్పాలి. కడుబరిగా బోధిన హాయిగా ఉరకబెట్టి నిద్రపోతే అయ్యో నాకు కనుక కాపరి అయిన నువ్వు మందని కాయటమే కాదు, మందని మేపటమే కాదు, ఆ మందలోకి గొర్రెలను తీసుకొచ్చి చేర్చాలి. నీ స్వరము వినపడేటట్టుగా గొర్రెల్ని తయారు చేసుకోవాలి. నీ స్వరం విని గొర్రెలు నిన్ను వెంబడించి నీ దొడ్లకు రావాలి. అదేనా? నేను కాపలాగా అయ్యను, నేను వాటికి బోవా పెట్టను, నేను తింటే చాలు అనుకుంటే మాత్రం అయ్యో, అపోస్తుడు పెట్టినటువంటి పౌలు పెట్టినటువంటి కేక మనం రేపు పెట్టాల్సి వస్తుంది. అదేనా? అపోస్తుడైన పౌలు పెట్టిన కేక రేపు మనము పెట్టాల్సి వస్తుంది. కనుక ఆలోచించేద్దాం. మనం ఈ భూమి మీద జీతం కోసం ప్రాకులాడుతాం. మనం ఈ భూమి మీద మన బొజ్జ ఒక్కటే నిండితే సరిపోతుందని తృప్తి పడతాం. ఒకడిని అగ్నిలో నుండి లాగినట్టు లాగుడి అన్నాడు. ఎవరు అన్నారన్నమాట? భక్తుడైనటువంటి యోధ అంటున్నాడు. ఆ బాధ్యత నీ మీద నా మీద పెట్టారు. యేసయ్య మనల్ని ఎందుకంటే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది హాయిగా మనము సంతోషంగా మనము బైబిల్ పట్టుకొని కూర్చొని తృప్తిగా భోజనం చేయడానికి కాదు. ఎవడు అగ్నిలోకి పడబోతున్నాడో, ఎవడు నరకంలోకి పడబోతున్నాడో వాడిని చెయ్యి పట్టుకొని ఆ బాధ్యత మనకు అప్పచెప్పాడు. చేద్దాం మరి ఆ బాధ్యత ఇక నుంచి. ఎంతమంది గట్టిగా డెసిషన్ తీసుకుంటారు చెప్పండి? నేను ఇక నుంచి గట్టిగా సువార్త సేవ చేస్తాను. లెక్క నేను ముందుగానే చెప్తున్నాను, మీ జీతం అధికం కావాలంటే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఛాలెంజ్ చేసి, నాకు ఇక్కడ ఉన్నటువంటిది అవసరం లేదంటే ఉచితంగా నేను సువార్త ప్రకటించడమే నా జీతం. ఎందుకంటే ఆయన సాక్ష్యం చెప్తాడు, నా కొరకు జీవ కిరీటము దాచబడి. అసలు ఆ కిరీటం అంటే జీవ కిరీటం మామూలు అండి. అది ఒక కిరీటం ఇచ్చి రాజుగా కూర్చోబెడతాడంటే ఎలాంటి స్థితిలో ఆయన సేవ చేసి ఉంటాడు. ఈ తుచ్చమైనటువంటి 80 సంవత్సరాల బ్రతుకు కోసం, 90 సంవత్సరాల బ్రతుకు కోసం, లేదు మహా ఉంటే 100 సంవత్సరాల బ్రతుకు కోసం మన బొజ్జ నింపుకోవటానికే మన జీవితాలు సరిపోతున్నాయి. ఎక్కడ ఆయన రాజ్యము ఇంకా విస్తరింపజేస్తుంది. అసలు ప్రధానమైన గండి ఆయన రాకుండా అడ్డుపడుతుంది ఎవరంటే, సువార్త ఎవరైతే ప్రకటించకుండా ఇంట్లో కూర్చున్నారో వాళ్ళు. ఎవరు రాకుండా అడ్డుపడుతున్నారు? ఎవరి రాకడని? యేసయ్య రాకుండా అడ్డుపడుతున్నామండి మనము. సువార్త ప్రకటించట్లేదంటే యేసయ్య రాకుండా మనము అడ్డుపడుతున్నాము. ఎక్కడుంది ఈ మాట? చూడండి, లోకా సువార్త, మత్తయి సువార్త. ఎవరండి ఆ మాట అంది? ఎవరు చెప్పు. ప్రకటించుడి. అటు తర్వాత ఎక్కడుంది మాట? మత్తయి సువార్త. ఏం చేయాలంట? సకల జనుడికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తేనే యేసయ్య వస్తాడు. అర్థమైందా? సువార్త ప్రకటిస్తేనే, జనులందరికీ సువార్త ప్రకటిస్తేనే యేసయ్య రెండో రాకడ వస్తుంది. సువార్త ప్రకటించట్లేదు అంటే నువ్వు నేను ఆయనకు అడ్డుపడుతున్నావు రాకుండా. అయ్యా ఏమన్నా అడ్డుపడుతున్నాం. అరే ఎన్ని ద్రోహాలు చేస్తున్నాం మనం, ఎన్ని పాపాలు చేస్తున్నాం మనం. అటు ఆయన ప్రేమించటం వదిలేస్తున్నాము,
చివరికి ఆయన రాకుండా కూడా మనము ఆపేస్తున్నాం. ఆలోచన చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు. ఇక నుంచి నేను క్రీస్తు కొరకు, అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే డోంట్ కేర్. నేను దేన్ని లెక్క చేయను, బీజేపీ వాళ్ళు లెక్క చేయను, ఆర్ఎస్ఎస్ వాళ్ళు లెక్క చేయను, బజరంగ దళం లెక్క చేయను, ఇంకొకటి ఎవరిని లెక్క చేయను. కారణం ఏంది? ఒకవేళ నేను బ్రతికున్నాను అనుకో, అది క్రీస్తు నిమిత్తము భూమి మీద సంతోషం. ఒకవేళ చచ్చిపోయాను అనుకో, వెడలిపోయి నేను క్రీస్తుతో పాటు. ఎంత గొప్ప ధన్యత అండి! ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడండి మనకి అపోస్తుడైన పౌలు. కనుక ఆలోచన చేద్దాం, ఈరోజు ఒక డెసిషన్కి వద్దాం. ఇక నుంచి ఈ ఏజెన్సీ ఏరియాలో సువార్త నాకు అందలేదు అన్న విషయం కనుక బయటకు వచ్చిందంటే ఆ బాధ్యత ఎవరిది? రేపు పిలిచి నిన్ను అడుగుతాడు లెక్క. ఎరాబాయ్, నీకు 5 కిలోమీటర్ల పక్కనే పలానోళ్ళు ఉండారు కదా, వాళ్ళకి నువ్వు సువార్త ఎందుకు అంచదు అంటే, అయ్యా నాకు నిద్ర వస్తుందిలయ్యా, భార్య పిల్లలు బాగలేదయ్యా, నా బైక్లో పెట్రోల్ లేదయ్యా, ఎవరైనా బైక్ పెట్రోల్ ఇస్తే నేను వెళ్తానయ్యా, లేదా ఎవరైనా భోజనం పెడితే నేను వెళ్తానయ్యా అని అనుకో. నీ సేవ కాల్చి వేయబడుతుంది. అర్థమైనా? కాల్చి వేయబడినప్పుడు అది ఒకవేళ గడ్డి చెక్క అయితే ఏమవుతుంది? బోడిదే మిగిలేది. అర్థమైనా? అదే లోహం అయితే కాలిస్తే ఎట్లా ఉంటుంది? ఇంకా మెరుగుపడుతుంది. అర్థమైనా? కనుక ఆలోచన చేయండి. ఇక ఒక డెసిషన్కి వద్దాం. ఏమని చెప్పండి ఒకసారి, చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. సువార్త ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి. మాదిరి ఎవరు మనకి? అపోస్తుడైన పౌలు మాటలే మనకి మాదిరి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా విన్నారయ్యా. మీ అందరికీ నా వందనాలు, కృతజ్ఞతలు. అలానే అవకాశం ఇచ్చి మన కేఎస్ పాల్ గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా.